కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏమైంది, ముఖం మీద ఒక మొటిమ వచ్చింది అనుకో, అందమైన ప్రేమ రాని లేత బుగ్గఫై, చిన్న మొటిమ కాదు పెద్ద మొటిమలు ఉంటాయి కదా, అందుకు ఇష్టం అనుకున్నాను. చాలా న్యాచురల్గా ఉంటారు అన్న. ప్రతి క్యారెక్టర్ ఏది ప్లే చేసినా కానీ అసలు మనం ఆ క్యారెక్టర్ వరకే కనిపిస్తారు మనకు. చెప్తావా మరి, పర్ఫోజ్ చేస్తావా? అంత లేదు, కొన్ని రోజులు సింగిల్ గా ఉంటే ఇది ఎంజాయ్ చేద్దామన్న ఈ లైఫ్. లోపల ఆల్రెడీ టాటూ కూడా వేసుకున్నాడు, అది బయటికి చూపించారు. లేదు పల్లకి మేడం దా. అబ్బా ఆయన వేసుకుంటాడేమో నాకు చాలా డౌట్ వస్తుంది అన్న ఈయన మీద. ప్రతిసారి అన్నప్పుడల్లా ఇదే అంటున్నాను. కానీ నువ్వైతే రాశి సింగ్ అయితే పక్కా అల్లుడు అర్జున్ టాటూ ఉంటుంది నీకు. అన్నీ తెలుసు మీకు. తెలుసా అంటే చూడాలి కదా మరి ఎవరి మనసులో ఏమున్నదో. कभी बात हुआ नहीं नहीं बस चूसा मैं लेके जाता हूँ अभी चले अभी चलेंगे इधर ही है रोड पता है बट ऐसे कैसे जाऊँ बाय बाय बोलेंगे नहीं 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 मैं पहले बात करता नंबर देते सभी लोगों के ऐसी पूछते मैं ये रूटीन डायलॉग ये अच्छा रहते ना लड़की नंबर देते बोलते कोई भी नहीं देते बात में कोई भी चिट चाट नहीं करते ऐसे ही रहते मैं मिलवा फीलिंग इंडस्ट्री है पूरा फीलिंग शेयर नहीं कर सकते थोड़ा थोड़ा करो ఫీలింగ్ కంట్రోల్ ఇయే అవునే. ఇట్లా ఇప్పుడు హీరోయిన్లతోని కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ సినిమా చేయంగానే అవలవ్ అని లగ్గాలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్ కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్న సందర్భాలు. ఈ సినిమాలో ఎవరన్నా జంట కూరిందా అట్లా? ఈ సినిమా వరకు ఎవరు కుదరలే. అరుణ్ నవ్వుతున్నాడు. సినిమా అంతా మొత్తం ఫీనుగలు పెడితే ఎవరికి కుదురుతుంది? ఫీనుగా ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మలు. అంటే మీరు కూడా నమ్ముతారా ఇవి మంత్రాలు తాయితలు? లేదన్నా ఇక దేవుడు దండం పెట్టుకోవడం వరకు అంతేగాని. తాత ఉండగా తాయిత కట్టించిందా నా మనమాడు ఇంత గొప్పడు కావాలన్నా? అదేం లేకుండా దేవుడికి దండం పెట్టుకో. విభూతి వరకు ఉండే అంతే. విభూతి పెడుతుండేదా? తాత ఏమన్నా ఇచ్చిపోయిందా పోయేటప్పుడు? అంటే లేదన్న, నేను డైలీ ఒక చైన్ ఒకటి వేసుకుంటా నేను. అది ఆయన ఒక 50 years వేసుకుని నాకు వెళ్ళిపోయే ముందు ఇచ్చింది. అది ఉన్నంత సేఫ్ ఒక వేరే ఉంటుందా? అంటే అది ఒక మెమరీలో క్యారీ చేస్తాను నేను. ఆయన లైక్ గుర్తులాగా డైలీ వేసుకుంటాను. రుద్రాస్క తాత పేరు కూడా శివ, మొత్తం పేరు ఏమో శివానందమూర్తి. తాత శివానందమూర్తి. ఇట్లా అంటే వాళ్ళ నాయన ఇంటర్వ్యూలు చూసినాం కదా, ఆయన ఫాల్టీలకు కానీ మనుషులకు కానీ ఎక్కువ దందలు చేసుట్లనేమో జర ఎక్కువ మందికి నజర్లు ఉండే నాయన. ఎంత ఇప్పుడు నువ్వు లేవు ఎవరికి, అరే ఆయన కొడుక అంటే అరే ఆయన కొడుక అన్నట్టు, కానీ నువ్వు ఇంకా రాలేవు కదా పెద్ద, అంటే వేరే దందలకి రాలేవు. నీ పని ఏందో నువ్వు చేసుకుంటున్నావు. కొంతమంది ఉంటారు ఫాల్టీలకు దూరంగా ఉంటావు, నువ్వు కూడా అట్లే ఉంటావు. అంతేనా? తాతకు మోడీ సార్ ఫోన్ చేసినట్టు అప్పట్లో? అవును, అప్పట్లో చేసిండే ఆయన ఉన్నప్పుడు. ఏమన్నాడు? క్యా శివానంద్ జీ ఏక బార్ మిలేంగే. ఆయనకి ఇది ఉండే అన్న, కాంటాక్ట్ ఉండే. సో చాలా మంచిగా అనిపించింది. గ్రేట్. మోడీ సార్తో మాట్లాడిందంటే అదొక మంచి మెమొరీ. ఇట్లా చేసుకుంటా పోతుంటే మనకు తలుగుతుంటాయి జర్నీలో. అంటే మీరు నమ్మరనుకో, నీ ముఖం చూస్తే నమ్మేటట్టు లేవు నువ్వు. లేదు నేను రోజు శివలింగాన్ని పెట్టుకొని తిరుగుతుంటా జేబులో. ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ కూడా మన భైరవన్న వాడింది కాబట్టి. కాలభైరవ. ఇప్పుడు ఎన్ని సాంగులు రిలీఫ్ అయినాయి? ఇప్పుడు 4 songs రిలీజ్ అయినాయి. ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు మార్చి 1వ తారీఖు ఎందుకు అంటే శివ నామం మీద ఏమైనా ఉంటుందా అట్లా? శివరాత్రి ముంగట అంత ప్లాన్ చేసుకునే అంత స్థాయికి ఎదగలేదు. సినిమా రిలీజ్ అవుతుంది, అది ఓకే. ఇంకా రిలీఫ్ అయ్యి మంచిగా శివుడి సాంగ్ ఒకటి రిలీజ్ చేయడము, అది అంత అట్లా. హీరో పేరు కూడా శివ ఉండడు. అండ్ దానికంటే ముందు వచ్చింది మా దాంట్లో శివుడు అనేది కూడా ఒక ఎలిమెంట్ అన్న మంచి సినిమాలో. సో అది కూడా మాకు ఐ థింక్ టైమింగ్ అట్లా కుదిరింది అనుకోవాలి అంతే. అంటే నేచర్ కూడా మనం ఏదైతే ఎక్కువసార్లు అనుకుంటుంటామో తెలియకుండానే అది ఇస్తుంది. అట్లనే శివనామ స్మరణ, శివయ్య పేరు ఎప్పుడు తీసుకో, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కదా. ఇంకా అది మీకు ఉన్నది వైబ్రేషన్ కూడా. ఇంకా అరుణ్ నమ్ముతావాను? ఉపవాసం ఉంటావా శివరాత్రికి? అంటే ఉపవాసం అని పేరుతో ఫ్రూట్స్ అయినా తింటాం, అలా తింటాం అన్న. కిలలు తింటావా? అట్లా ఇంకా ఆఫర్ అయితే ఫాస్టింగ్ శివరాత్రి. చాలా డివోషనల్ స్పిరిచువల్ పర్సన్ నేను యాక్చువల్లీ.
ये सिंग है ना एक सॉन्ग सिंग ना हाँ सॉन्ग सिंग सिंग సింగ్ వన్ సాంగ్ ఒకసారి పాడండి. एकदम डिवेशनल बोल रहा है आप में आधा है मैं बोल कुछ बोल मैं శ్లోక తెలుగులో చెప్పండి పర్లేదు. కాదు నేను ఒక శ్లోకం పాడితే నువ్వు ఒకటి పాడతావా ఓకే ఆ? రిపీట్ చేస్తాను. రిపీట్ రిపీట్ ఠీక్ హై. మీరు చెప్తే నేను రిపీట్ చేస్తాను. ఇది శివరాత్రిదే కాబట్టి అయితే నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు వాడతా. ఓకే సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహంకాళం ఓంకార అమమలేశ్వరం. రిపీట్ కరా కష్టం అండి అది చెప్పడానికి కష్టం. దానికన్నా హిందీ బెటర్ అంటావా? దానికన్నా మనం డబ్బు పెట్టి చెప్పారు. हिंदी में गाओ ना आप डिवोशनल बोल रहे हैं ना డివోషనల్ అయితే పూజ చేసేస్తా, కొంచెం మెడిటేషన్ చేస్తాను, फास्टिंग ఫాస్టింగ్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ డే ఆఫ్ శివరాత్రి శివరాత్రి ఫస్ట్ డే, నవరాత్రి 9 days. शिवरात्रि की नहीं रहते ఫస్ట్ డే శివరాత్రి 1 month కదా. हाँ I don't eat non-veg. I don't eat non-veg, but I could I leave for a month. First day I keep fast, and Navratri 9 days I keep fast. మెడిటేషన్ ఎక్కువగా చేస్తాను, ఎందుకంటే శివ్జీ అయితే మెడిటేషన్. శ్వాస మీద గ్యాస్ పెడతావు ఫోకస్ అని ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. అంతే కదా. మెడిటేషన్ అంటే ఏంది? శాతవాడి లేక ఉంటుంది, వేరే వేరే పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది మెడిటేషన్ మీనింగ్ కొంచెం. ఇప్పుడు మనం కూర్చొని ఇప్పుడు అరుణ్కి ఇది కావాలి, కాళ్ళ నొప్పులు రావాలంటే వస్తాయా? అది మేనిఫెస్టేషన్ అండి. చార్మడ్ అంటారు. ఏమంటారు అది manifestation. శివాన్న ఏమంటారు అది? అది మేనిఫెస్టేషన్ అంటన్నా. అది చేతవాడి కదా. చేతబడి. మెడిటేషన్ వేరు, మేనిఫెస్టేషన్ వేరు. వేరే. ఏ కొత్త పదం వచ్చింది మనకు. మేనిఫెస్టో విన్నాం కానీ మేనిఫెస్టేషన్ కరెక్ట్ వర్డ్ చెప్పారు మీరు ఫస్ట్ టైం. కరెక్ట్ వర్డ్ చెప్పారు ఇప్పటి వరకు. ఏది? మేనిఫెస్టేషన్. అందులో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది కదా. ఈ సినిమాలో మొత్తం అరుణ్ నగిపించింది కానీ ఇప్పుడేమో నవ్వుతున్నావు నువ్వు. నవ్వుతున్నానా? నువ్వే నవ్వుతున్నావు కానీ నగిపియాలిగా నువ్వు కూడా. నవ్వుపిస్తున్నా. ఏం వీళ్ళందరి మధ్యలో అంటే ఇంక మొత్తం నువ్వు ఉన్నావు కదన్నా, ఇంకా మొత్తం నేనే. ఇంకా నవ్విస్తుంటే ఇంకా మాకెట్లయితే మాకు ఏమో నాకు పైసలు తీసుకొని నగిపించినట్టే ఉంటుంది.